జూలై 1 డాక్టర్స్ డే. వైద్యులు దైవ సమానులు, వారి సేవలు నిరుపమానం. మంగళగిరి నగరంలో డాక్టర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు డాక్టర్స్ డే సందర్భంగా స్ఫూర్తిదాయక కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘానికి ప్రస్తుతం ప్రముఖ వైద్యులు పి గిరిజ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా డాక్టర్ కావడంతో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులను కలుపుకొని డాక్టర్ గిరిజ స్వయంగా వైద్యుల వద్దకే వెళ్లి సముచిత రీతిన సత్కరించడం విశేషం. నగరంలో వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం గడించిన డాక్టర్ చంద్రావతి, డాక్టర్ బాల వెంకట్రావు, డాక్టర్ గోలి రామ్మోహన్ రావు ముగ్గురే. వీరికి తోడు ప్రభుత్వ వైద్య రంగంలో అనతి కాలంలోనే తన వైద్య సేవల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరుచూరి అనుషను మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజ, కార్యదర్శి త్రిపురమల్లు పార్వతి, కోశాధికారి పొట్టి వెంకటకీర్తి, సంఘ ప్రతినిధి గిరిజ సముచిత రీతిన సత్కరించారు. వైద్యుల వద్దకే స్వయంగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రతినిధులు వెళ్ళి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారి చేత కేక్ కట్ చేయించి పట్టు శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సన్మాన గ్రహీతలు డాక్టర్ చంద్రావతి, డాక్టర్ అనుష, డాక్టర్ బాల వెంకట్రావు, డాక్టర్ రామ్మోహన్ రావు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వైద్య రంగంలో తమ సహచరులు డాక్టర్ గిరిజ నేతృత్వంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు డాక్టర్స్ డే రోజు సముచిత రీతిన తమను గౌరవించడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 1 డాక్టర్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి మంగళగిరి వారి ఆధ్వర్యంలో ఎంతో గొప్ప వృత్తి అయిన డాక్టర్లకి సన్మానం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ చంద్రావతి గారికి, గోల్ రామ్మోహన్ రావు గారికి, అనుష గారికి, బాల వెంకట్రావు గారికి, మన ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలైన డాక్టర్ గిరిజ గారికి సన్మానం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. డాక్టర్ అంటే అదొక వృత్తి కాదండి, అదొక సేవ. అందులో భాగంగా వారు ఎంతో దీక్షతో ప్రజలకి సేవ చేస్తూ ఉంటారండి. ఎక్కడి దాకా ఎందుకు, కరోనా టైంలో అందరూ ఎవరికి వారు ఇంట్లో ఉండిపోతే డాక్టర్స్ ఇంట్లో వారు ఎదురు చూస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యంగా అందరికీ సేవ చేస్తూ అమ్మ మేము ఉన్నామని అందరికీ ధైర్యంగా చెప్పేవారు. ఆ విపత్కర పరిస్థితుల్లో ఎంత చేశారంటే ఒక్కొక్కరు 10 గంటలు 12 గంటలు కాదు 24 గంటలు సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. వైద్యం నారాయణ హరిహ అన్నందుకు వారు దేవుడితో సమానం. ఓకే, డాక్టర్స్ డే సందర్భంగా మంగళగిరిలో అవార్డుల హారాన్ని ఆవిడ సంపాదించారు. ఎక్సలెన్స్ హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్ గారు, మేడం గారు, మీరు కూడా
హ్యాపీ డాక్టర్స్ డే. హ్యాపీ డాక్టర్స్ డే అండి. థ్యాంక్స్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్స్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డాక్టర్స్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫు నుంచి ఈ నలుగురు కూడా వచ్చి నన్ను సన్మానించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా ఆనందాన్ని ఇచ్చింది, తృప్తిని ఆనందాన్ని ఇచ్చింది. వీళ్ళందరికీ ధన్యవాదాలండి. డాక్టర్స్ డే సందర్భంగా నాకు శుభాకాంక్షలు అందజేసిన వారికి చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను. ఇది మా మీద ఇంకొంచెం బాధ్యత పెంచినట్టుగా భావిస్తున్నాను నేను. ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రతినిధులుగా వీళ్ళు వచ్చారు ఇవాళ నాకు డాక్టర్స్ డే సందర్భంగా సత్కారం చేయడానికి. అయితే నాకు ఆర్యవైశ్య మహిళా ప్రతినిధులుగా వాళ్ళు కనపట్టాల. ఇంకా లక్ష్మి, పార్వతి, సరస్వతి సమతుల్యంగా మహిళా మణులు, మహిళా రత్నాలు, మహిళా వజ్రాల్లాగా వాళ్ళు కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ అలాంటిది మహిళా సంఘాల తరఫున. మరి నిస్వార్థంగా ఎంతోమందికి ముఖ్యంగా ఈ మహిళలు ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళ తరఫున నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం అనేది ఇది మహిళా శక్తికి నిదర్శనం. అలాంటి మహిళా మనులందరూ ఈరోజు వచ్చి ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ సత్కారం చేయటం అనేది అదృష్టం, నాకు చాలా అదృష్టం అనమాట. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి సత్కారం జరగదు. మామూలుగా ఎవరైనా వచ్చి చెప్తారు డాక్టర్స్ డే, అది కాదు విశేషం. ఈరోజు ఈ మహిళా రత్నాలంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత సత్కారం చేయటం చాలా ఆనందం కలిగించే విషయం. డాక్టర్స్ డే సందర్భంగా వీళ్ళందరికీ ఎంతగా ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా మరి తక్కువే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తదుపరి పీజీఎస్ నర్సింగ్ హోమ్కు చేరుకున్న పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు తమ సంఘ అధ్యక్షురాలు డాక్టర్ గిరిజను ఘనంగా సత్కరించి డాక్టర్ గిరిజ చేత కేక్ కట్ చేయించారు. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం నిర్వహించిన కార్యక్రమాన్ని మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా వీక్షకుల కోసం అందిస్తోంది. ఆశాంతం ఆస్వాదించండి. డాక్టర్స్ డే అండి. మీరు కూడా రండి. అంటే కదా మీ స్టాఫ్ కీర్తి కూడా అందరికీ నమస్కారం అండి. ఇవాళ జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా వాళ్ళ ప్రాణాన్ని రిస్క్లో పెట్టైనా మన ప్రాణాన్ని ఎటువంటి టైంలో అయినా సరే మేమున్నాము అని ధైర్యాన్ని ఇస్తూ
ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉండే డాక్టర్స్ని మనం ఇవాళ సత్కరించుకున్నాము. అలాంటి డాక్టర్స్లో మనం మంగళగిరిలో ప్రముఖులైన చంద్రావతి గారు, డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారు, అనూష గారు, అలాగే బాల వెంకట్రావు గారు మరియు డాక్టర్ గిరిజ గారిని మనం సత్కరించుకోవడం జరిగిందండి. మన ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలే డాక్టర్ కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. మన సంఘం ఆర్యవైశ్య మహిళా మండలి తరపున మన గిరిజ గారిని సన్మానించడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే అందరు డాక్టర్లని మనం సన్మానించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు అందరూ ఇతర వారు డాక్టర్లు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మన ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలైన డాక్టర్ గిరిజ గారు, మన అధ్యక్షురాలే డాక్టర్ అవటం మనకెంతో గర్వకారణం. అలాగే ప్రముఖులైన డాక్టర్స్ అందరికీ, చంద్రావతి గారికి, బాల వెంకట్రావు గారికి, అనూష గారికి, అలాగే గోల్ రామ్మోహన్ రావు గారిని సత్కరించడం జరిగింది. సో డాక్టర్స్ వృత్తి మనం ఎట్లా అయితే మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎవరు గుర్తుకొస్తారంటే మనకి డాక్టర్సే గుర్తుకొస్తారు. అలాగే చైల్డ్ బర్త్ అప్పుడు కూడా ఫస్ట్ చూసేది మనకి చేసేది డాక్టర్సే. సో వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉంటాము. సో వాళ్ళ సేవ దేన్ని కంపారిజన్ చేయలేము మనం. సో ఈరోజు మనం డాక్టర్స్ని సత్కరించుకోవటం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకత డాక్టర్స్ డే అండి. ఈరోజు మన మహిళా మండలి నుంచి మన మంగళగిరి నగరంలో ఉన్న డాక్టర్స్కి సన్మానం చేయటం జరిగింది. మా మహిళా మండలి అధ్యక్షురాలైన డాక్టర్ గిరిజ గారు కూడా అందులో భాగంగా ఈరోజు మేము మేడం గారికి సత్కరించుకోవటం జరుగుతుంది. డాక్టర్స్ వృత్తి అంటేనే మన ప్రాణాలని కాపాడుతారు అని మనం ముందుగా వెళ్ళేది కూడా మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని వాళ్ళ సేవా వృత్తిని చాలా ప్రజలకు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా మన గిరిజ గారు సేవాభావంతో ఉచిత సేవలు అందిస్తూ డాక్టర్గా నిరూపించుకుంటూ ఇప్పుడు సంఘ సేవల్లో కూడా వచ్చి తన వంతు కార్యక్రమాలను నిర్వహిస్తూ మా అందరికీ ఎంతో చైతన్యంగా నిలబడుతూ ఈ సేవలు ఇంకా ఎక్కువ చేయాలని డాక్టర్ వృత్తితో పాటు సంఘ సేవలు కూడా పాల్గొని అందరినీ వాళ్ళ మనసుల్లో నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు మహిళా సంఘం మాజీ అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఈ సన్మానం చేయటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మహిళా సంఘం అనేది దాదాపు 20 సంవత్సరాల నుంచి మంగళగిరిలో మహిళా సంఘం యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మీనా గారు 19 సంవత్సరాలు మహిళా సంఘం సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చేశారు. దాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చారు. తర్వాత చాలామంది లలిత గారు, ఇంకా చాలా పద్మజ గారు వీళ్ళందరూ కూడా ఈ మహిళా సంఘం ప్రెసిడెంటు, తర్వాత సెక్రటరీలుగా, గౌరవ సలహాదారులుగా అలా చాలా పోస్టులు నిర్వహిస్తూ మహిళా సంఘాన్ని కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఇంతవరకు కూడా ఈ మహిళా సంఘాన్ని డెవలప్ చేసి ఎంతోమందిని చేర్చుకున్నారు. వాళ్ళు కూడా చేర్చుకొని భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి 20 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నారంటే, 20 సంవత్సరాల నుంచి నిలబెట్టారంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకున్నారు. నా సమయం ఇచ్చినంత వరకు నేను సేవ చేస్తానని, మహిళా సంఘం తరఫున మరి సేవ చేస్తానని నేను అంటున్నాను. మేము ప్రాక్టీస్ పెట్టి దాదాపు 40 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వృత్తిలో
మేము మాకు చేతనైనంత వరకు మేము ప్రజలకు సేవ చేయాలని మేము చాలా ప్రయత్నిస్తూ ఉంటాము. ఉచిత క్యాంపులు, ఉచిత కార్య మహిళ హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా కిరణం స్వచ్ఛంద సేవా సంస్థ అని స్థాపించి దాని ద్వారా కూడా చేసాము. ఇంకా మా దేవుడు మాకు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా ఈ సేవా కార్యక్రమాలు అవి చేస్తూ మరి ప్రొఫెషన్లో కొనసాగాలని నేను ఆశిస్తూ, మరి నాకు ఇంతటి సహకారం ఎప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు 24 గంటలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా స్టాఫ్ వీళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా నో అనరు. పేషెంట్లతో కూడా బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ పేషెంట్ల మన్నలను పొందుతూ అన్ని రాత్రి అనక పగలనక నైట్ అయినా సరే, ఎంత అర్ధరాత్రి అయినా ఏ కేసు వచ్చినా కూడా వాళ్ళు విసుక్కోకుండా మరి ఫస్ట్ ఫేస్ చేసేది వాళ్ళే. పేషెంట్ని వాళ్ళు చూశాకే మాకు కాల్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు పేషెంట్ని రిసీవ్ చేసుకోవటం కూడా మంచిగా చేసుకొని మరి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నా చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అట్లాగే మీడియా పీపుల్ కూడా ఎంతో సహకరిస్తారు మాకు. మేము ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలా మంగళగిరి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. డాక్టర్ పి ఆదినారాయణ గారు మా హస్బెండ్, ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు. ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ నాకు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వెనకుండి నన్ను నడిపిస్తారు. మా అల్లుడు డాక్టర్స్, వాళ్ళిద్దరూ కూడా ఎన్ఆర్ఐలో ప్రొఫెసర్స్గా చేస్తున్నారు. మా అబ్బాయి ఫైనాన్స్ అడ్వైజర్గా కెనడాలో చేస్తున్నాడు. మా కోడలేమో తను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్రస్తుతం పిల్లలు ఉండటం వలన జాబ్ ఇప్పుడు చేయట్లేదు. ఇది మా కుటుంబం. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థాపించారో అప్పుడే మేము ఇక్కడ ప్రాక్టీస్ పెట్టామన్నమాట. తెలుగుదేశం పార్టీకి ఎన్ని సంవత్సరాలు, మా ప్రాక్టీస్ కూడా అన్ని సంవత్సరాలు. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు. మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా చేశారు. వాళ్ళ హాస్పిటల్ ఆయన బిజీ అయిపోయి వాళ్ళ హాస్పిటల్ చూసుకోమని మాకు అప్పచెప్పారు. మేమిద్దరం కూడా వాళ్ళ హాస్పిటల్ ఒక 5-6 సంవత్సరాలు మేము అక్కడ హాస్పిటల్లో చేసి తర్వాత ఆయన ఆశీస్సులతో మరి మేము మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ కట్టుకొని ఇక్కడికి వచ్చాము. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మహిళా సంఘం వాళ్ళందరికీ ధన్యవాదాలు.